ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. రోజువారీ తినే పాలు కల్తీ, బయటికి వెళ్ళి కోవా తిందామంటే కోవా కల్తీ, చాయ్ పొడి కల్తీ, బియ్యం కల్తీ, అబ్బా కనీసం నీళ్ళు తాగుదామంటే నీళ్ళు కూడా కల్తీ. అసలు కల్తీ లేనిదేది. అనర్హతకి సంబంధించి ఒక్కటి కాదు రెండు కాదు, కల్తీ అనే దాని గురించి మాట్లాడితే కొంతమంది కేటుగాళ్ళు తమకి సంబంధించిన స్వలాభాల కోసం ఆహార పదార్థాలను తమ స్వలాభం కోసం యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న కల్తీ టీ పౌడర్ చూసాం. అయితే విధంగా అప్పుడు పట్టుబడ్డప్పుడు కల్తీ టీ పౌడర్ ఏంటి అనుకున్నాం. తాజాగా భారీ మొత్తంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కేటుగాళ్ళకి సంబంధించి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. సబ్బులు, షాంపూలు మాత్రమే కాదు, టీ పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా కల్తీ చేస్తున్నారు. తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ చేసిన దర్జాగా వ్యాపారం చేస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించి ప్రజల్లో ఒక్కసారిగా ఈ విషయం తెలిసిన వెంటనే ఉలిక్కిపడ్డారు. దానికి గల కారణం ఏంటి అంటే, ఇది పక్కా సమాచారంతో అందులో కూడా డే టు డే లైఫ్లో మనము కల్తీ అనేది వింటూ వస్తున్నాం. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరూ కూడా డబ్బాలలో కొనేస్తూ ఉంటారు. ఏదే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏం కల్తీ అవుతుంది. అయితే ఎందుకో డౌట్ వచ్చి దానికి సంబంధించి పక్కా సమాచారంతో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించిన పోలీసులు అయితే ఒక ప్రాంతానికి సంబంధించి ఎంఎస్ మక ఒక తయారీ కేంద్రంపై ప్రజెంట్ అయితే మన పోలీసులు దాడి నిర్వహించారు. అయితే 4,000 కేజీలు, ఎస్ మీరు విన్నది నిజమే, 4,000 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్కి సంబంధించిన డబ్బాలలో పెట్టి అదంతా కూడా బయటకి కనిపించడం జరిగింది. దాంతోపాటు 20 లీటర్ల యాసిడిక్ యాసిడ్, 1000 కిలోల ఉప్పు, 5 కిలోల పసుపు పొడి, అదేవిధంగా మిగతాకి సంబంధించిన కొన్ని కెమికల్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి అంటే ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అయితే ఈయన హ్యాబిట్స్కి సంబంధించిన జనాని ఇలియాన్, ఈయన గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నాడు. ఇదేదో ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. అయితే ఎందుకో ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఉప్పు, పసుపు అన్నీ అక్రమమే. అయితే ఈ వ్యక్తి మీద అనుమానం వచ్చింది. ఇక అరెస్ట్ వెంటనే ఆ వ్యక్తిని చేసేయాలి అని ఒకసారి అక్కడికి వెళ్ళి చూడగా దారుణం. ఆ వాతావరణంలో కూడా కనీసం మనుషులు కాదు కదా, పురుగులు కూడా ఉండలేవు. అంత అనారోగ్యకరమైన వాతావరణం అక్కడ ఉంది. అయితే హానికర రీతిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్లకు సంబంధించి తయారీ చేసినట్టుగా పోలీసులు గుర్తించి జసాని అనే వ్యక్తికి సంబంధించి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే జేజే ఫుడ్స్, ఇప్పుడు ఇంట్లో ఎవరెవరైతే మీరు జేజే ఫుడ్స్, మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద జేజే ఫుడ్స్ ఉందా, తస్మాత్ జాగ్రత్త. అయితే ఈ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసి వ్యాపారంలో కూడా అది ఆయన ఒక్కైనా అమ్మడం కాదు, ఊర్లోకి పంపుతున్నాడు ఆ పెద్ద మనిషి. కంప్లీట్గా వ్యాపారం ఆయన ఒక్క ఆయన కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా పంపుతున్నారు. అయితే ఈ పేస్ట్కి సంబంధించి బహిరంగంగా ప్లాస్టిక్ డబ్బాలలో ఉంచడం వల్ల దుమ్ము, ధూళి, ఈగలు వచ్చి చేరాయి. అలాగే ఈ జేజే ఫుడ్స్ కాలంకి సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి రూల్స్ లేకుండా మొత్తం FSSAIకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి ఒక్క రూల్ కూడా పాటించట్లేదు. అయితే దీనికి సంబంధించి ఎక్స్పైరీ అయిపోయిన డేట్లకి సంబంధించి కూడా వినియోగిస్తున్నట్లుగా పోలీసుల తనిఖీలో బయటపడింది. ఇక 1000 కిలోల కొద్దీ తయారు చేస్తున్న ఈ కల్తీ విషయాలకి సంబంధించి, కల్తీ పేస్ట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కిరాణా షాప్లకు ఈ జసాని అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా సరఫరా చేస్తున్నారు. ఇది కూడా అదేవిధంగా మన డే టు డే లైఫ్లో ఒకటి కాదు రెండు కాదు, ఈ కల్తీలు అంటే తాగే నీళ్ళ దగ్గర నుంచి ఇంట్లో వండుకునే బియ్యం వరకు, కూరగాయల వరకు, కూరగాయలలో కల్తీ, ఆ కలర్లు మంచిగా కనిపించక కలర్లు కొడతారు. అదేవిధంగా నార్మల్గా డే టు డే లైఫ్లో ఏమైనా తిందాము అని బయటకు వెళ్ళి చూస్తే అన్ని అడల్టరేటెడ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే మనిషి తినాలా లేకపోతే ఆకలితో చావాలా అనే స్టేజ్కి వచ్చేస్తారు. అయితే ఈ కల్తీ పేస్ట్కి సంబంధించి దీని తయారీలో కూడా కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితో పాటు బరువు పెరగడానికి, ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక అంతెందుకు పేస్ట్లలో కూడా చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ దీంట్లో బరువు పెరగడానికి దానికి సంబంధించి గమ్ పౌడర్ వేయడమే కాకుండా ఇంకా మిగతా విషయాలు, అదేవిధంగా రసాయన పదార్థాలు ఎన్నో కలిపి ప్రమాదకరమైన ఒక సింథటిక్ రంగులు, అదేవిధంగా పసుపు, ఆ టన్నులు పసుపు ఎందుకు తెలుసా, మనము బయట మార్కెట్లో కొన్న దాని కలరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఎక్కువ పసుపు యాడ్ చేస్తారు. సో మనము అవన్నీ ఏంది నార్మల్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఉంటుంది కాదు, నిజ జీవితంలో అలా ఉండదు. సో ఇంత చేసిన తర్వాత ఎక్కువ రోజు నిల్వ ఉంచడం,
అది ప్యాక్ చేసిన తర్వాత దాని మీద ఒక లేబుల్ ఉండదు, ఏముండదు. అయితే అనుమానించిన తర్వాత ఇంకా పోలీసులు దానికంటూ అంటే ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలపడం వల్లనే ఇది ఇంత దారుణమైందని రేపటి రోజు పోలీసులు దానికి సంబంధించి వీళ్ళు రైడ్ చేశారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. లేకపోతే ఈ కల్తీ వెల్లుల్లికి సంబంధించి వాళ్ళు అసలు ఉన్నారా లేదా అనేది ఇప్పటికి బయటకు వచ్చేది కాదు కదా. అదే కాకుండా దీనికి సంబంధించి ప్రజెంట్ ఫుడ్ పాయిజన్ అయ్యి జీర్ణ వ్యవస్థ అదేవిధంగా క్యాన్సర్ వంటి బారిన పడే ప్రమాదం కూడా ఉంది అంటూ ప్రజెంట్ అయితే పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఈయన ఎవరైతే జసాని అనే ఉన్నాడో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(4) 275 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ ఇంకా ఆయన ఖచ్చితంగా జైలు శిక్షే ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఎక్కడైనా కల్తీ కనిపిస్తే పోతే పోయింది మనకెందుకు ఇక్కడ కొనుక్కోకుంటే అయిపోతుంది అనుకోకుండా ఖచ్చితంగా మీ అంతటా మీరు మీ సైడ్ ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తే ప్రజలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కల్తీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఎప్పుడైనా బయట ఇప్పటి నుంచి జేజే ఫుడ్స్ అని కనిపిస్తే తీసుకోవడం మానేయండి. సో ఓవరాల్గా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా చాలా ప్లేసెస్లలో కల్తీ జరుగుతున్నాయి. సో ఒక్కసారి మీరు ఏం కొంటున్నారు ఏంటనే చూసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.